హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా. చూద్దాం ఆఖరి నిమిషం వరకు. నిజంగా ఆ దేవుడు నీకోసం నన్ను, నా కోసం నిన్ను పుట్టించి ఉంటే మనకే పెళ్లి జరుగుతుంది. కానీ అప్పటి వరకు నా మాట విను అని భూమి నచ్చజెప్పింది. నీ మాట వినాలి అంటే మేఘాని పెళ్లి చేసుకోవడమే కదా అని వరుణ్ భూమిని పట్టుకునే చెప్పాడు. తప్పదు బావా, కొన్ని జరగాలి అని భూమి అనింది. భూమి, నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు. అదేదో చెప్తే నేను నీకు సాయం చేస్తానుగా, ఇవన్నీ ఎందుకు అని వరుణ్ అడిగాడు. భూమి వరుణ్ని వదిలి కాస్త దూరం జరిగింది. వరుణ్ భూమి వైపు బాధగా చూశాడు. బావా, నువ్వు నా మాట కాదనవని నాకు చాలా నమ్మకం. ప్లీజ్ నువ్వు ఆ నమ్మకం పోగొట్టకు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వరుణ్కి అసలేం ఆలోచించాలో అర్థం కాలేదు. హరీష్ రఘుకి కాల్ చేశాడు. మధ్యాహ్నం భోజనం చేసి బాలరాజు సుందరంతో కూర్చొని ఉన్న రఘు హరీష్ కాల్ చూసి మన హరీష్ అని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టాడు. బాబాయ్ ఎలా ఉన్నారు? నాన్న, అమ్మ, పిన్ని, మామ అందరూ బాగున్నారా అని అడిగాడు. అందరం బాగున్నాం. వేద, భూమి, వాడు ఎలా ఉన్నారు అని రఘు అడిగాడు. నేను ఆ విషయం మాట్లాడడానికే కాల్ చేశాను బాబాయ్. భూమి చెప్పమని చెప్పింది. మేఘాని పెళ్లి చూపులు చూసుకోవడానికి హైదరాబాద్ రమ్మని అని హరీష్ అన్నాడు. రే, ఈ విషయం కనుక కవితకి తెలిస్తే చాలా బాధపడుతుందిరా అని రఘు అన్నాడు. నాకు తెలుసు బాబాయ్, కానీ భూమి వరుణ్ ముందే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. అందుకే చెప్తున్నా, మీరు రేపు హైదరాబాద్ రండి అని హరీష్ అన్నాడు. రేపేనా అని రఘు అన్నాడు. అవును బాబాయ్ అని హరీష్ అన్నాడు. వరుణ్ బాధపడడం నేను చూడలేనురా అని రఘు అన్నాడు. బాబాయ్, వాడు బాధపడ్డా భూమి చెప్పిన మాట వినకుండా ఉంటాడో చెప్పండి. అందుకే మీరు రండి, చూద్దాం ఆ దేవుడు నిర్ణయం ఏంటో. పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి, అలాంటిది వీళ్ళ పెళ్ళి ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అని హరీష్ అన్నాడు. అలాగే అని రఘు అన్నాడు. మేఘా వాళ్ళ అమ్మ నాన్న మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. పైగా ఆడపిల్ల దగ్గరికి మనం వెళ్ళడం సాంప్రదాయం కదా, అందుకే రమ్మంటున్నా అని హరీష్ అన్నాడు. సరే, నేను కవితతో మాట్లాడతాను అని రఘు మాట్లాడి కాల్ కట్ చేశాడు. మొత్తం ఫోన్ కాల్ అయ్యాక బాలరాజు ఏం మాట్లాడకుండా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇదంతా డోర్ దగ్గర నిలబడి కవిత మొత్తం విని కంట్లో నీళ్లు కిందికి వదిలేసింది. అదే రోజు రాత్రి రఘు డిన్నర్ అయి పడుకున్న తర్వాత కవిత అని పిలిచాడు. చెప్పు అని కవిత అటు తిరిగి పడుకొని అడిగింది. హరీష్ కాల్ చేశాడు అని రఘు అన్నాడు. మీరేం చెప్పొద్దు, మళ్ళీ వినలేను అని కవిత అనింది. అంటే నువ్వు విన్నావా అని రఘు అడిగాడు. అని కవిత అనింది. ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది, ఎక్కువ ఆలోచించకు అని రఘు అక్కడితో సైలెంట్ అయిపోయాడు. పొద్దునే లేచి రెడీ అయి బయటికి వచ్చిన వరుణ్ హాల్లో ల్యాప్టాప్ పట్టుకుని సీరియస్గా వర్క్ చేస్తున్న భూమిని చూసి ఏం చేస్తుందో అర్థం కాక టీవీ చూడ్డానికి వచ్చినట్టు వచ్చి భూమికి దగ్గరలో కూర్చున్నాడు. భూమి అసలేం పట్టించుకోకుండా ల్యాప్టాప్లో తల దూర్చేసి ఉంది. వరుణ్ నేరుగా కూర్చున్న చూపు ల్యాప్టాప్ వైపు తిప్పి తనేం చేస్తుందో చూసి పక్కున నవ్వేశాడు. భూమి చురుగ్గా చూసి ఇక్కడేం బొమ్మలు ఆడుతున్నాయా, తెగ నవ్వుతున్నావు అని అడిగింది. అది రెజ్యూమ్నా లేక చిత్తు కాగితంనా అని డౌట్ వచ్చి అని వరుణ్ అన్నాడు. ఏం దీనికేం తక్కువ, 2 పేజీలుంది అని భూమి అనింది. దీనికేం తక్కువ లేదు, అందులో మార్కులు చూస్తేనే ఆఫీస్ వాచ్మెన్కి కూడా సరిపోవు. కావాలంటే నా దగ్గర జాబ్ ఉంది, జాయిన్ అవ్వు అని వరుణ్ అన్నాడు. ఈ మార్క్స్తోనే ఉద్యోగం సంపాదించి చూపిస్తా, నువ్వు చూస్తూ ఉండు అని భూమి మూతి తిప్పుతూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చింది. వరుణ్ లేచి బయటికి వెళ్తుంటే భూమి తొంగి గుమ్మం వైపు చూసింది. టక్కున వరుణ్ భూమి మొహంలో మొహం పెట్టి ఎక్కడికి లేదు, టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్తున్నా అని చెప్పాడు. భూమి అద్దరిపడి నేనేం నీకోసం చూడలేదు, ఎవరో వచ్చినట్టుంటే చూశాను అని చెప్పింది. ఓహో సరే అయితే అని వరుణ్ నవ్వుకుంటూ వెళ్ళాడు. సావి అప్పుడే నిద్రలేచి వచ్చి భూమి పక్కన కూర్చొని ఏంటి పొద్దున్నే ల్యాప్టాప్ పట్టావు అని అడిగింది. జాబ్ కోసం వచ్చాం, మరి సర్చ్ చేయొద్దా అని భూమి అడిగింది. పోవే, 4 రోజులు ఎంజాయ్ చేయక అని సావి భూమి ఒడిలో తలవాల్చింది. మత్తుగా కళ్ళు మూసింది. భూమి తన పనిలో ఉండగా రాకేష్ నుండి కాల్ రావడంతో అబ్బా ఇప్పుడు లిఫ్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఎత్తకపోతే ఇంటికి వచ్చేస్తే అని అనుకోగానే వెంటనే లిఫ్ట్ చేసింది. హలో రాకేష్ అని భూమి అనింది. హలో భూమి, ఏం చేస్తున్నావు, తిన్నావా అని రాకేష్ అడిగాడు. ఇంకా లేదు అని భూమి చెప్పింది. నిన్న మిమ్మల్ని కలిసిన విషయం అమ్మకి చెప్తే ఇంటికి పిలవనందుకు కోపడింది అని రాకేష్ అన్నాడు. పర్లేదు, నేనేమనుకోలేదు అని భూమి అనింది. నాకు తెలుసు నువ్వు అలా తప్పు పట్టవని, కానీ ఒకసారి ఇంటికి వస్తే అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది అని రాకేష్ అన్నాడు. భూమికి తప్పదని అర్థమై నీ ఇష్టం అని అనింది.
మరెప్పుడు ఫ్రీగా ఉంటావు అని రాకేష్ అడిగాడు. నేను ఇంట్లోనే ఉన్నాను అని భూమి అనింది. ఓకే, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వచ్చి డిన్నర్కి తీసుకొని వెళ్తాను, ఓకేనా అని రాకేష్ అడిగాడు. హా ఓకే అని భూమి అనింది. ఓకే బాయ్, టేక్ కేర్ అని రాకేష్ కాల్ కట్ చేశాడు. సావి కళ్ళు మూసుకొని ఏంటంటా అని అడిగింది. భూమి ఫోన్ పక్కన పెడుతూ ఇంటికి ఇన్వైట్ చేశాడు అని చెప్పింది. వెళ్ళడం అవసరమా అని సావి అడిగింది. తప్పదు కదా కొన్ని అని భూమి అనింది. అంతలో భూమికి మళ్ళీ కాల్ వచ్చింది. చూస్తే హరీష్. భూమి లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అనింది. భూమి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను నిన్న, ఇప్పుడే రఘు బాబాయ్ కాల్ చేశాడు, మంచి రోజు చూసుకొని వస్తామని చెప్పారు అని చెప్పాడు. అని భూమి అనింది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా భూమి అని హరీష్ అడిగాడు. బావా ఇంకా ఆలోచించేదేం లేదు అని భూమి బాధగా కాల్ కట్ చేసింది. సావి కళ్ళు తెరిచి ఒడిలో నుండే కళ్ళు పైకెత్తి భూమిని చూసింది. తన కన్నీటి చుక్క సావి నుదుటి మీద పడింది. భూమి ఇష్టం లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు అని సావి అడిగింది. భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. చెప్పేదైతే అడగకుండానే చెప్తుందని తెలుసు, చెప్పకూడదు అనుకుంటే ఎన్నిసార్లు అడిగినా చెప్పదని తెలుసు. అందుకే సావి ఇక ఫోర్స్ చేయలేదు. అప్పుడే వచ్చిన వరుణ్ లేచి తినండి అని అన్నాడు. ఇద్దరూ సైలెంట్గా ఉండడం చూసి ఏంటి లేయరా అని అడిగాడు. ఇద్దరూ లేచారు. భూమి ముగ్గురికి వడ్డిస్తే సావి బ్రష్ చేయడానికి వెళ్ళింది. ముగ్గురు కూర్చొని తినేటప్పుడు ఏయ్ సావి, నైట్కి నాకు భోజనం వండకు, నేను రాకేష్తో తన ఇంటికి డిన్నర్కి వెళ్తున్నా అని భూమి అనింది. వరుణ్ తింటూనే సావి, ఇదేం సత్రం కాదు, రావడానికి పోవడానికి, రాత్రి 7 తర్వాత ఇంట్లోకి నో ఎంట్రీ అని అన్నాడు. సావి అటు నుండి తల ఇటు తిప్పింది. ఏ సావి, ఆంటీ ఫీల్ అవుతున్నారంట, పైగా కాబోయే అత్తగారు వెళ్ళకపోతే బాగోదు అని భూమి అనింది. వెళ్తే ఇక్కడ నాకు బాగోదు అని గొణుగుతూ, మరి రాత్రి డిన్నర్ చేయాల్సిందే ఆవిడగారే, మన పరిస్థితి ఏంటి సావి అని వరుణ్ అన్నాడు. సావి అటు ఇటు తల తిప్పుతూ చూస్తూ ఉంది. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి అని భూమి అనింది. నో వే అని వరుణ్ అన్నాడు. నో వే అంటే నా వేలో వెళ్తాను అని భూమి అనింది. అబ్బబ్బా ఆపండి, నా బుర్రేమన్నా పల్లె బఠానీనా, ఇద్దరు తినేస్తున్నారు అని సావి అనింది. ఇదిగో నేను వెళ్తున్నా అని భూమి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది. సాయంత్రం రాకేష్ డోర్ నాక్ చేశాడు. భూమి లేచి వరుణ్ణి సావిని కొరకొర చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. రాకేష్ నవ్వుతూ హాయ్ చెప్పాడు. హాయ్, లోపలికి రా అని భూమి పిలిచింది. వెళ్దాం, మళ్ళీ లేట్ అవుతుంది అని రాకేష్ అన్నాడు. ఆ మాట అనగానే భూమికి అటువైపు వరుణ్, ఇటువైపు సావి టిప్పు టాపుగా రెడీ అయి నిలబడ్డారు. రాకేష్ ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. భూమికి ఇక తప్పక రాకేష్ నేనే రమ్మన్నాను, ఏమైనా ప్రాబ్లంనా అని అడిగింది. నోనో, నేనే పొద్దున్న రమ్మని చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయా అని రాకేష్ అన్నాడు. అయితే వెళ్దాం రాకేష్ అన్నయ్య అని సావి అనింది. రండి అని రాకేష్ అన్నాడు. నలుగురు కార్ దగ్గరికి వెళ్ళారు. భూమి కారు ఎక్కుతూ ఉండగా వరుణ్ వెళ్ళి భూమి నువ్వు వెనక్కి కూర్చో అని అన్నాడు. భూమి వెళ్తూ ఇద్దరిని ఏం చేసినా పాపం లేదు, నా ప్రాణాలు తోడేశారు అని చురుగ్గా చూస్తూ కారెక్కింది. సావి వరుణ్ నవ్వుకొని కారెక్కారు. అరగంటకి కానీ రాకేష్ ఇంటికి చేరుకోలేదు. వరుణ్ దిగి భూమి డోర్ ఓపెన్ చేశాడు. భూమి తల కొట్టుకొని దిగుతూ రాకేష్ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి బావ ఏంటిది అని గొణిగింది. వాడికంటే నేను బెటర్ అని ప్రూవ్ చేస్తున్నా అని వరుణ్ నవ్వాడు. రండి అని రాకేష్ అన్నాడు. ఇల్లు విల్లా కాదు కానీ చాలా బాగుంది, 2 ఫ్లోర్లున్నాయి, ముందు కార్ బైక్ పార్కింగ్, చూడటానికి అందంగా ఉంది. నలుగురు కలిసి ఇంట్లోకి వెళ్ళారు. సృజన వంటగదిలో వంట చేస్తూ కాస్త బిజీగా ఉంది. అమ్మా అమ్మా భూమి వచ్చింది అని రాకేష్ అరిచాడు. సృజన వంట పని తన మేనకోడలికి అప్పగించి మంచినీళ్ళు తీసుకొని హాల్లోకి వచ్చి నవ్వుతూ భూమిని పలకరించింది. అమ్మా సావి తెలుసు కదా, తన అన్నయ్య వరుణ్ అని రాకేష్ అన్నాడు. భూమికి భావని అని వరుణ్ చెప్పాడు. హో అవునా, కూర్చో బాబు అని సృజన అనింది. నలుగురు కూర్చున్న తర్వాత భూమి ఇప్పుడే వస్తా, వంట పనిలో ఉన్నా అని సృజన అనింది. నేను వస్తానా ఆంటీ అని భూమి లేచి సృజనతో కలిసి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళిన భూమి అక్కడ ఉన్న అమ్మాయిని చూసి తను చందు కాదే అని అనుకొని ఆంటీ తను అని అడిగింది. తన పేరు సుస్మిత, నా మేనకోడలు, ఇక్కడే పీజీ చదువుతుంది, హాస్టల్లో ఎందుకని ఇక్కడే ఉండమని తీసుకొచ్చేశాను అని సృజన చెప్పింది. సుస్మిత తను భూమి, మీ బావకి కాబోయే భార్య అని చెప్పింది. సుస్మిత నవ్వుతూ హాయ్ చెప్పింది. భూమి కూడా హాయ్ చెప్పి ఆంటీ చందుని మాల్లో కలిశాను అని భూమి చెప్పింది. చెప్పింది, తను నా చెల్లెల కూతురు అని సృజన చెప్తూ రాకేష్కి పెద్దగా ఏం తెలియదు భూమి,
అందుకే మిమ్మల్ని కలిసినా కనీసం ఇంటికి రమ్మని పిలవలేదు అని సృజన చెప్పింది. అయ్యో పర్లేదు ఆంటీ అని భూమి అనింది. అందరూ ఎలా ఉన్నారు భూమి అని మాట్లాడుతూ మాటల్లో పడిపోయి చకచకా వంట పని ముగించింది సృజన. అంతా అయ్యాక డైనింగ్ టేబుల్ మీద సర్ది ఇంకా టైం కాకపోవడంతో సోఫాలో చుట్టూ కూర్చున్నారు. భూమి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? తప్పుగా అనుకోకు, భూమి అందరూ అడుగుతున్నారు. నేను చూశాం కదా, అందుకే తొందర పెడుతున్నారు. ఒక మాట అంటే 2 నెలలు 3 నెలలు ఇలా మీకు ఎప్పుడైతే అప్పుడే, కానీ ఒక మాట అనుకుంటే బాగుంటుందని అని సృజన అనింది. ఆంటీ మా బావ పెళ్లితో పాటు చేసుకోవాలని అని భూమి వరుణ్ వైపు చూస్తూ, మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వస్తున్నారు తనని చూడటానికి. చూశాక అప్పుడు ఇద్దరికీ కలిపి ఒకటే ముహూర్తం పెట్టిస్తారు. నాన్న వాళ్ళు వచ్చాక ఇక్కడికి వచ్చి మాట్లాడతారు అని భూమి అనింది. మంచిది భూమి, చాలా మంచి మాట మాట్లాడావు అని సృజన అనింది. వరుణ్ సుస్మితని బాగా గమనించి, రాకేష్ తను ఎవరు అని అడిగాడు. తను నా మరదలు సుస్మిత, ఇక్కడే చదువుతుంది అని రాకేష్ అన్నాడు. హో అవునా, హాయ్ సుస్మిత అని వరుణ్ అన్నాడు. సుస్మిత చిన్న నవ్వు నవ్వింది. తను చాలా ఇన్నోసెంట్గా ఉంది అని వరుణ్ అన్నాడు. అవును, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. టాప్ అంటే నాతోనే, చాలా మంచిది, ఈజీగా ఎవరినైనా అర్థం చేసుకుంటుంది. ముందు పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది అని రాకేష్ చెప్పాడు. సుస్మిత చిన్న నవ్వు నవ్వింది. అయితే ఖచ్చితంగా సుస్మితకి నీ గురించి బాగా తెలుసుంటుంది ఏం సుస్మిత అని వరుణ్ అన్నాడు. అప్పుడే కాల్ రావడంతో సృజన లేచి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళింది. ఏంటి వరుణ్, డౌట్నా అని రాకేష్ నవ్వుతూ అన్నాడు. హలో, మా మరదల్ని ఇస్తున్నాం కదా, ఆ మాత్రం ఎంక్వైరీ ఉంటుంది అని వరుణ్ అన్నాడు. భూమి కొరకొర చూస్తూ సైలెంట్గా కూర్చుంది. చెప్పు సుస్మిత, రాకేష్ ఎలాంటివాడు అని వరుణ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.